అనగనక రాజేంద్రపురం అనే ఊరిలో ప్రజలందరూ వ్యవసాయం చేస్తూ సాధారణ జీవితాన్ని గడిపేవారు. అదే ఊరిలో కస్తూరమ్మ అనే ఒక బాగా వయసైపోయిన పెద్దావిడ కుటుంబం ఉండేది. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఒకరోజు కస్తూరమ్మ తన కొడుకు సుందర్రావుతో ఇలా అంటుంది. ఓరే సుందరం, ఈ ఏడాది మన పంట దిగుబడి బాగా వస్తుందా? అసలు నాకు ఒంట్లో బాగా లేక అసలు పొలం వైపే రాలేదురా. ఏదో అలా వస్తుందమ్మా. మనం పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా డబ్బులొస్తాయి, అంతేకాని లాభం మాత్రం రాదు. ఈ సంవత్సరం సరిగ్గా పంట పండలేదు. ఎరువులన్నీ బాగా వేశావు కదా, మరలాంటప్పుడు పంట ఎందుకు బాగా దిగుబడి రాలేదు? అమ్మా, నువ్వు లేనిపోని ప్రశ్నలు అడిగి నన్ను విసిగించొద్దు. ఈ సంవత్సరం అయిపోతే నేను మన పొలాన్ని ఆ పరిశ్రమలు కట్టే వాళ్ళకే అమ్మేయాలని అనుకుంటున్నాను. అదేమిట్రా అలా అంటావు? పొలాన్ని అమ్మేయడమేమిట్రా? మన పొలాన్ని మనం అమ్మితే మన కన్న తల్లిని మనం అమ్మినట్టే. అమ్మా, నేనే కాదు, మన ఊర్లో చాలా మంది పొలాలను ఆ పరిశ్రమలకు కట్టే వాళ్లకు అమ్మేశారు. ఆ పరిశ్రమలు మన ఊరు కాని వస్తే మన ఊర్లో ఇంకెవరు వ్యవసాయం చేయవలసిన పనే ఉండదు. అందరికీ ఆ పరిశ్రమలలోనే ఉపాధి కూడా కల్పిస్తామన్నారు ఆ పరిశ్రమ యజమాని. ఒరే, ఆ పరిశ్రమ మన ఊరొస్తే ఉపాధి అందరికీ దొరకడం నిజమేమో కాని ఆ పరిశ్రమయే కాని మన ఊరొస్తే మన ఊరు కలుషితమైపోయి మన ఊర్లో ప్రజలందరూ అనారోగ్యం పాలవుతారా. అమ్మా, ఎవరికి లేని అభ్యంతరం నీకేంటి? ఊరందరూ ఆ పరిశ్రమకి పొలాలు ఇవ్వడానికి సిద్ధపడిపోయారు. నువ్వు మధ్యలో వచ్చి చేతికందిన అవకాశాన్ని దుర్వినియోగం చేయకు. వాళ్ళకి గాని మనం పొలం అమ్మితే చాలా ఎక్కువ డబ్బులు ఇస్తారు వాళ్ళు. అయినా ఇవన్నీ నీకెందుకు? నువ్వు హాయిగా తిని ఇంట్లో ఉండు అని కస్తూరమ్మపై కోపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కస్తూరమ్మ కూడా ఊర్లోకి ఆ పరిశ్రమ వస్తే ఊరు నాశనం అయిపోతుందని ఆలోచిస్తూ అలాగే బాధపడుతూ ఉంటుంది. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు సుందర్రావు ఇంటికి గణపతి అనే ఒక వ్యక్తి వచ్చి ఇలా అంటాడు. సుందర్రావు గారు, మీ పొలం చుట్టుపక్కల ఉన్న అన్ని పొలాలను నేనే కొనేశాను. ఒక్క మీ పొలం మాత్రమే ఇంకా మీరు నాకు అమ్మకుండా రోజులు గడుపుతూ ఉంటున్నారు. ఎందుకు మీరు నాకు పొలం అమ్మే ఉద్దేశం ఉందా లేదా? అదేంటి గణపతి గారు అలా అంటారు? నేను కూడా నీకే నా పొలాన్ని ఖచ్చితంగా అమ్మేస్తాను. కానీ ఆ పొలం మా అమ్మ పేరు మీద ఉంది. మా అమ్మ ఆ కాగితాలపై సంతకాలు పెడితే గాని నేను నీకు ఆ పొలం అమ్మలేను. అలాగా? అయితే మీ అమ్మగారిని వెంటనే రమ్మనండి. ఈ పత్రాలపై సంతకం చేపిస్తే మీ పొలానికి ఇవ్వాల్సిన డబ్బులు ఖరీదు కట్టి మీకిచ్చేస్తాను. మీరు నాకు పొలం అమ్మేస్తే ఈ ఊర్లో ఉన్న పొలాలన్నీ నా పేరును వచ్చేస్తే అప్పుడు నేను నిరభ్యంతరంగా ఈ ఊర్లో పరిశ్రమ నిర్మించుకోవచ్చు. అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో కస్తూరమ్మ వచ్చి ఇలా అంటుంది. ఎవర్రా నీకు నా పొలం అమ్ముతానన్నది? అయినా నేను నా పొలాన్ని ఎవ్వరికీ అమ్మను. అయినా నీకు నా పొలం అమ్మితే నువ్వు ఒక పరిశ్రమ నిర్మాణానికి వాడతావు. ఇక్కడ నువ్వు పరిశ్రమ కట్టుకోవడానికి మా ఊర్లో పొలాలన్నీ అసలు వ్యవసాయ భూమి అనేది లేకుండా చేసి అన్నిటినీ కొనేస్తావా? నువ్వు ఈ ఊరందరి పొలాలు కొన్నా నా పొలం మాత్రం నీకు నేను అమ్మను. ఆ మాట విన్న సుందర్రావు కస్తూరమ్మతో ఇలా అంటాడు. అమ్మా, ఆ చుట్టుపక్కల పొలాలన్నీ ఆయనే కొన్నాడు. ఒక్క మన పొలమే మధ్యలో ఉంది. కావున ఆయన అందరికీ ఇచ్చే ధర కంటే కాస్త ఎక్కువ ధర మనకిస్తామంటున్నాడమ్మా. మనకి సాధారణంగా పొలం అమ్మితే వెంటనే డబ్బులు ఎవరూ ఇవ్వరు, కానీ ఈయన మాత్రం మన పత్రాలపై సంతకం పెట్టిన వెంటనే మనకి డబ్బులు ఇస్తున్నాడు అని తల్లిని చాలా బ్రతిమలాడుతాడు. అప్పుడు కస్తూరమ్మ ఇలా అంటుంది. ఒరే వెర్రి వెదవా, నువ్వన్నట్టే మన పొలం వాడికి ఇస్తే వాడు మన ఊరి మధ్యలో ఒక పెద్ద పరిశ్రమ నిర్మిస్తాడు. ఆ పరిశ్రమ వలన వచ్చే వ్యర్థాల వలన మన ఊరిలో నీరు గాలి కలుషితమైపోతాయి. అలాగే ఆ కలుషితమైన ఆ గాలి పీల్చిన మనము, ఆ నీరు తాగిన ఈ ఊరి ప్రజలు, మూగజీవులు అన్ని అనారోగ్యం పాలవుతారు. నువ్వు వీడిచ్చే డబ్బు కోసం చూస్తున్నావు, కానీ నేను మాత్రం వీడు పరిశ్రమ నిర్మించిన తర్వాత మన ఊరి పరిస్థితి గురించి ఆలోచిస్తున్నాను. అమ్మా, ఈ ఊర్లో ఎవరికీ లేని బాధ నీకెందుకమ్మా? ఈ ఊర్లో ప్రజలందరూ అవేమీ ఆలోచించలేదు. వారికొచ్చే డబ్బు కోసమే ఆలోచించి ఈయనకి పొలాలన్నీ అమ్మేశారు. మరి అలాంటప్పుడు నువ్వెందుకమ్మా ఈ ఊరు గురించి అంత ముందు చూపుగా ఆలోచిస్తున్నావు? ఓరే, అందరూ అలా అనుకుంటే ఈ ఊరు నాశనం అయిపోతుందిరా. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే ముందుగానే ఈ ఊరిలో ప్రజలందరికీ ఈ ఊరిలో పరిశ్రమ వస్తే ఎలాంటి ఇబ్బందులుంటాయని వివరించి చెప్పాలి. అప్పుడు ఈ ఊరి ప్రజలందరూ అర్థం చేసుకొని ఎవరి పొలాలను వాళ్ళు తిరిగి తీసుకుంటారు
అని తన లోపల ఉన్న ఆలోచనలన్నింటినీ కూడా బయట పెడుతుంది. అప్పుడు ఆ మాట విన్న గణపతి మనసులో ఇలా అనుకున్నాడు. ఈ ముసలావిడ ముసల్దే గాని చాలా తెలివైంది. అలాగే ముందు చూపు కలదాయి. ఈవిడ ఈ ఊర్లో పరిశ్రమ వస్తే తర్వాత ఎలాంటి ఇబ్బందులు వస్తాయనేది కూడా ముందుగానే పసిగట్టింది. కానీ ఈ విషయం ఊరంతటికీ ఈవిడ తెలిసేలా చేస్తే ఈ ఊరిలో అసలు ఎవరు నన్ను పరిశ్రమ మాట కూడా మాట్లాడనివ్వకుండా తరిమి కొడతారు. కాబట్టి ఈ పెద్దావిడ ఈ విషయం ఊరందరికీ చెప్పే లోపే ఎలాగోలా నేను పరిశ్రమని ఈ ఊర్లో నిర్మించేయాలి అని సుందర్రావుని ఏమీ అనకుండా అక్కడి నుండి నిశ్శబ్దంగా వెళ్ళిపోతాడు. సుందర్రావు కస్తూరమ్మ కూడా వెళ్ళిపోతారు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు కస్తూరమ్మ తన పొలం దగ్గరికెళ్ళి ఒక మామిడి చెట్టు, ఒక వేప చెట్టుని నాటుతుంది. అప్పుడు అది చూసిన పక్క పొలం సుబ్బారావు ఇలా అంటాడు. ఏంటి బామ్మ, నువ్వు ఎంత బురదలో కూడా ఎంత కష్టపడి పొలం దగ్గరకు వచ్చి వేప చెట్టు మామిడి చెట్టు నాటేస్తున్నావు. నువ్వు ఈ చెట్లు ఇప్పుడు నాటినంత మాత్రాన ఈ మామిడి పళ్ళు ఇప్పుడే పెద్దవయ్యి పళ్ళు ఇవ్వవు కదా. ఎప్పుడో పెద్దదై అప్పుడు ఇస్తుంది. మరి అలాంటప్పుడు ఇవి నీకు ఉపయోగం లేనప్పుడు నువ్వెందుకు ఇంత హడావడిగా నాటేస్తున్నావు? చూడు సుబ్బారావు, మనకి ఇప్పుడు ఏ పళ్ళు ఫలాలిస్తాయని నేనిప్పుడు ఈ మొక్కని నాటలేదు. రేపొద్దున నా తర్వాత, నా తదనంతరం నా మనవడు మనవరాలకు ఉపయోగపడతాయి. అలాగే మన తాతల వాళ్ళకి ఎందుకని చెట్లు నాటకపోయుండుంటే ఇప్పుడు మనం ఈ పండ్లు ఫలాలు తినేవాళ్ళం కాదు కదా అని సుబ్బారావుకి గట్టిగా చెబుతుంది. ఆ మాట విన్న సుబ్బారావుకి అసలు నిజం అర్థమై తాను కూడా ఒక మొక్కని వాళ్ళ పొలంలో నాటుతాడు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు గణపతి ఊర్లో పరిశ్రమ నిర్మించడానికని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకుంటూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న కస్తూరమ్మ ఎలాగైనా ఆ పరిశ్రమ నిర్మాణాన్ని ఆపాలని ఊరందర్నీ రచ్చబండ దగ్గరికి పిలిచి ఇలా అంటుంది. చూడండి ప్రజలారా, మీరందరూ డబ్బులు కాసపడి ఆ గణపతికి మీ పొలాలని అమ్మేశారు. వాడేమో ఆ పొలాలన్నీ చదును చేసి వాడి పరిశ్రమ కట్టాలని చూస్తున్నాడు. ఆ పరిశ్రమయే కాని మన ఊరొస్తే మన ఊరు నాశనం అయిపోతుంది. చేతులారా మన ఊరిని మనమే నాశనం చేసుకున్న వాళ్ళమవుతాం అని వివరంగా కాలుష్యం గురించి, గాలి కాలుష్యం, నీటి కాలుష్యం అయితే ప్రజలు ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటారో అందరికీ వివరించి చెబుతుంది. ఆ మాట విన్న ప్రజలందరూ చప్పట్లు కొడుతూ ఇలా అంటారు. కస్తూరమ్మ, మాకి అసలు విషయము తెలియక మేం డబ్బులకి కకృతి పడి మేం ఊరి పొలాలని ఆ గణపతికి అమ్మేశాం. ఈ రోజు నువ్వే గాని లేకపోతే, మాకు అసలు విషయం చెప్పకపోతే మేం నిజంగానే మా చేతులారా మా ప్రాణాలను మేమే పోగొట్టుకునే వాళ్ళం. నీ ముందు చూపుతో మన ఊరి మధ్యలో పరిశ్రమ కడితే తర్వాత జరిగే అనర్థాలను గురించి ఆలోచించావు. నీలాగా ఈ ఊర్లో ఎవరూ ఆలోచించలేదు. నువ్వు మాకు చేసిన సాయానికి చాలా కృతజ్ఞతలు అని కస్తూరమ్మని అందరూ పొగిడి అలాగే అక్కడి నుండి హుటాహుటిన వెళ్లి ఆ గణపతి డప్పులు ఆ గణపతి మొఖాన కొట్టి ఎవరి పొలాలు వాళ్ళు తిరిగి రాపించుకుంటారు. ఆ విషయం తెలిసిన గణపతి కస్తూరమ్మే ఇదంతా చేసిందని కోపంగా కస్తూరమ్మ దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు. చూడు బామ్మ, నువ్వు ఈ ఊరి గురించి ఆలోచించి ఈ ఊర్లో పరిశ్రమ రానివ్వకుండా చేశావు కదా. కానీ అలాంటి పరిశ్రమలే గాని లేకపోతే రేపటి తర్వాత తరం వారికి చాలా నష్టం కలుగుతుంది. నువ్వు చెప్పింది నిజమే, కాని నీలాగా ఇలా ఊరి మధ్యలో పరిశ్రమలు ఎవరూ నిర్మించకూడదు. ఊరికి 4-5 మైళ్ళ దూరంలో పరిశ్రమలనేవి ఉండాలి. అలా అయితేనే ఆ పరిశ్రమ వలన వచ్చే వ్యర్థాలు ఊరిలోకి రాకుండా ఉంటాయి. మన దేశం బాగుపడాలంటే పరిశ్రమలు ఉండాలి నిజమే, కానీ వాటి వలన ఎవరికి నష్టం కలగకుండా చూసుకోవాలి. సభాష్ బామ్మ, ఈ రోజు నువ్వే గాని ముందు చూపుతో ఈ ఊరు నాశనం అయిపోతుందని ఆలోచించకపోతే ఈ ఊర్లో నేను పరిశ్రమ కట్టేవాణ్ణి. అప్పుడు ఆ పరిశ్రమ నుండి వచ్చే వ్యర్థాల వలన మీ ఊరంతా అనారోగ్యంతో ఇబ్బంది పడేవారు. నీ వల్లే ఈ రోజు మీ ఊరు నేను కట్టే పరిశ్రమ బారిన పడకుండా ఉంది. అలాగే ఈ ఊరు ఎప్పుడూ ఇలాగే సస్యశ్యామలంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అని అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు గణపతి. అలా కస్తూరమ్మ ముందు చూపుతో ఆలోచించి ఆ ఊరిలోకి పరిశ్రమ రాకుండా ఆ పరిశ్రమ వల్ల కలిగే నష్టాలను ఆ ఊరిలో అందరికీ వివరించి ఆ ఊరు ఆరోగ్యంగా హాయిగా ఉండేటట్టు చేసింది. అనగనగా రామచంద్రపురం అనే ఊరిలో ప్రజలందరూ వ్యవసాయం చేస్తూ సాధారణ జీవితాన్ని గడిపేవారు. అదే ఊరిలో రామయ్య, సోమయ్య అనే 2 వ్యక్తులు కుటుంబంతో సహా నివాసముండేవారు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా ఒకరోజు సోమయ్య
ఇంటి బయట కూర్చొని ఉండగా సుబ్బారావు అనే వ్యక్తి వేరే ఊరు నుండొచ్చి సోమయ్య దగ్గర ఇలా అంటాడు. అయ్యా, ఈ ఊళ్ళో రామయ్య గారంటే ఎవరయ్యా? ఆయన ఇంటి చిరునామా నాకు కాస్త సెలవివ్వండి అయ్యా. ఆయన మీరెవరు? ఇంతకీ రామయ్యతో పని మీకేముంది? ఆయన చాలా మంచివారట. ఈ ఊరు చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నిటికీ ఎవరికి ఏ అవసరం వచ్చినా ధర్మాలు చేస్తూ ఉంటారట. కావున అలాంటి ఆయనను నేను కలిసి ఆయనతో కాసేపు మాట్లాడి, అలాగే ఆయన ఇలా ధర్మాలు చేయడానికి గల కారణం ఏమిటో తెలుసుకోవాలని అడుగుతున్నాను. అలాగే ఆయన పేరుని ధర్మదాత అని మా వార్తాపత్రికలలో ప్రకటన చేయడానికని, అనుమతి అడగడానికని వచ్చాను. ఆ మాటలు విన్న సోమయ్యకి మనసులో రామయ్యపై ఉన్న అసూయతో ఇలా అంటాడు. ఓసే, ఓ మాత్రం దానికి ఆయన పేరు వార్తాపత్రికల్లో వేసేస్తారా? ఆయనే మా సొంతంగా కష్టపడిన డబ్బు దాన ధర్మాలు చేయట్లేదు. ఆయన తాత ముత్తాతల నుండి సంపాదించిన డబ్బుని ఆయన తేరగా ఖర్చు పెడుతున్నాడు అంతే అని రామయ్యని అవమానిస్తూ మాట్లాడతాడు. అప్పుడు సుబ్బారావు ఇలా అంటాడు. చూడండి, మీరెవరో నాకు తెలీదు. మీకు ఆయనను పొగడం ఇష్టం లేకపోతే మానేయండి. అంతేకాని ఇలాంటి ధర్మదాతని మాత్రం అవమానించకండి. చాలా పెద్ద తప్పు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. సోమయ్య కూడా రామయ్యపై తనకున్న అసూయతో అసలు రామయ్య చిరునామా చెప్పకుండానే వెళ్లిపోతాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా ఒకరోజు సోమయ్య ఆ ఊరి రచ్చబండ దగ్గర కూర్చొని ఉండగా అక్కడికి రామయ్య వచ్చి సోమయ్యతో ఇలా అంటాడు. ఏంటి సోమయ్య, ఇలా ఖాళీ కూర్చున్నావు? ఏం పొలంలో ఏం పనిలేదా? ఏంటి ఈ మధ్యన నా దగ్గరికి రావడమే మానేశావు? సోమయ్య రామయ్యపై తనకున్న అసూయతో కాస్త వెటకారంగా ఇలా అంటాడు. నీకేంటి రావయ్య, తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు బాగానే ఉన్నాయి. నువ్వు పని చేయకపోయినా పర్వాలేదు, కానీ మాలాంటి వారు ఒక్కరోజు పని చేయకపోతే పూట గడవడమే కష్టమైపోతుంది. నేనింతవరకు పొలంలోనే పని చేసుకుని వచ్చాను. ఇప్పుడే కాసేపు అలా కాళ్ళు నొప్పి పుడుతున్నాయని చెట్టు కింద కూర్చున్నాను. నేను పొద్దుటి సాయంత్రం వరకు పొలంలో పని చేస్తేనే సరిపోతుంది. ఇంకా నీ దగ్గరికి రావడానికి తీరికెక్కడుంది అని కాస్త నీరసంగా చెబుతాడు. అప్పుడు రామయ్య ఇలా అంటాడు. ఓహో అలాగా, సరే అయితే ఇంకేంటి విశేషాలు? నీ కూతురు కొడుకు బాగున్నారా? వాళ్ళిప్పుడు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు? ఏం బాగాలేదు రామయ్య. మాలాంటి పేదవాళ్ల పిల్లలు ఏదో అలా ఉన్నారంటే ఉన్నారు, తిన్నారంటే తిన్నారు అన్నట్టుగా బతికేస్తారు. అయినా మీలాంటి పెద్దవాళ్ళు పిల్లలకు జరిగినవన్నీ ముచ్చట్లు మాలాంటి పేద పిల్లలకు జరగవుగా అని మరల రామయ్యపై అసూయ మాటలు మాట్లాడతాడు. అప్పుడు రామయ్య ఇలా అంటాడు. అలా ఏం కాదు. మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. అలాగే మన మనసు మంచిదైతే ఆ దేవుడు మనకి అన్ని మంచే చేస్తాడు అని చాలా సౌమ్యంగా మాట్లాడతాడు. నీకేంటి, నీ కూతురు కొడుకు పెళ్లిళ్ళైపోయాయి. వారి జీవితాలు వాళ్ళు హాయిగా సాఫీగా బతుకుతున్నారు. ఇంకా నీకేం లోటు? నువ్వు అలానే మాట్లాడతావు. నువ్వు చెప్పినట్టే నాకు ఏ లోటు లేదు. నా పిల్లలకు పెళ్లిళ్ళైపోయాయి. వాళ్ళు హాయిగా జీవనం సాగిస్తున్నారు కాబట్టి నేను మిగతా జీవితాన్ని దేవుడి సేవ చేస్తూ బతకాలని అనుకుంటున్నాను. దానికి ఏదైనా మార్గం దొరకపోదా అని చాలా రోజుల నుండి ఆశగా వెతుకుతున్నాను. ఆ మాట విన్న సోమయ్య కాస్త ఆతృతగా ఇలా అంటాడు. ఓహో అలాగా రామయ్య, నీకు దేవుడు సేవ చేయాలని అంత ఆశగా ఉందా? అలా అయితే నా దగ్గర ఒక ఆలోచన ఉంది. దాన్ని నువ్వు పాటిస్తే నీకు ఖచ్చితంగా మోక్షం ప్రాప్తిస్తుంది. తన మనసులో దేవుడి సేవ అని వీడి బలహీనతను అవకాశంగా మార్చుకుని శాశ్వతంగా ఈ ఊరికే దూరం చేసేయాలి. అవునా? అలాగా, నువ్వు చెప్పబోయే ఆలోచన ఏంటి చెప్పు. మరే లేదు రామయ్య, మన ఊరి కుడివైపు అడవి ఉంది కదా, దాని గుండా నువ్వు నడుచుకుంటూ వెళ్తే నీకు మార్గ మధ్యంలో ఒక పెద్ద గుడి కనిపిస్తుంది. ఆ గుడి దగ్గర ఉన్న మర్రి చెట్టు కింద నువ్వు 15 రోజులు రాత్రి పగలు తేడా లేకుండా ధ్యానం చేస్తే నీకు దేవుడు ప్రత్యక్షమై నువ్వు కళ్ళారా ఆ దేవుణ్ణి చూసుకునే మార్గం దొరుకుతుంది. మా బంధువుల్లో ఒకరు ఇలా చేస్తే మోక్ష మార్గం పొందారు. ఓహో అలాగా, చాలా ధన్యవాదాలు సోమయ్య. నేను మోక్షాన్ని పొందే మార్గాన్ని నాకు చూపించినందుకు నీకు చాలా కృతజ్ఞతలు. అయినా నువ్వు కూడా నాతో పాటే రావచ్చు కదా, నీకు కూడా దేవుని చూసే భాగ్యం కలుగుతుంది. వీడంటే నన్ను కూడా వాడితో పాటు రమ్మంటున్నాడు. వీడి అడవిలో 15 రోజులుంటే వీడిని ఏపులో సింహమో వచ్చి తినేస్తే వీడి పీడ విరగడైపోతుంది. అలాగే ఊర్లో పడి పొగడ్తలు కూడా వినాల్సిన కర్మ నాకుండదు. వీడి ఆస్తంతా నేను స్నేహితుడు అని ఒక కారణం చెప్పుకుని నేనే అనుభవించొచ్చు అని తన మనసులో అనుకుని, అయినా నాకు అప్పుడు దేవుని సేవ భాగ్యం వద్దులే రామయ్య. నాకింకా నా కూతురు కొడుకు పెళ్లి చేయాలి కదా, చాలా బాధ్యతలు నాపై ఉన్నాయి అని కళ్ళపుల్లి కబుర్లు చెప్పి అక్కడి నుండి తప్పించుకుని వెళ్లిపోతాడు. సోమయ్య మాట నిజమని నమ్మి రామయ్య నిజంగాని దేవుడు అడవిలో ఉన్నాడని నమ్మి అడవిలోకి వెళ్లడానికని సిద్ధపడిపోతాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. రామయ్య ఒకరోజు పొద్దున్నే అడవిలోకి ధ్యానం చేయడానికని, ధ్యానం చేస్తే దేవుడు ప్రత్యక్షమవుతాడని నమ్మి వెళ్లిపోతాడు. అలా 15 రోజులు గడిచిపోతాయి. అయినా సరే రామయ్య మాత్రం తిరిగి ఊరికి రాడు. అలా ఒకరోజు సోమయ్య రామయ్య ఇంటికి వెళ్లి అతని భార్య మంగమ్మతో ఇలా అంటాడు. అమ్మ చెల్లమ్మ, రామయ్య ఏంటి ఇంకా రాలేదా? రామయ్య వెళ్లి దాదాపుగా 16 రోజులైపోతుంది, ఇంకా తిరిగి రాలేదంటే కొంపదీసి అడవిలో జరగడానికి ఏదైనా జరిగిందో ఏంటో
అని కాస్త అనుమానంగా మాట్లాడుతాడు. అప్పుడు మంగమ్మ ఇలా అంటుంది. అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు? జరగరాందేదైనా జరగడం అంటే అసలేం జరుగుతుంది? అదే చెల్లమ్మ, అడవిలో అసలే పులులు సింహాలు చాలా ఎక్కువగా తిరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ రామయ్య ఒంటరిగా వెళ్ళాడు. రామయ్య ధ్యానంలో ఉండే సమయంలో ఆ క్రూర మృగాలు రామయ్యని ఏదైనా చేసి ఉంటాయేమోనని నా అనుమానం. అందుకే ఇన్ని రోజులైనా వాడు ఇంటికి తిరిగి రాలేదు. ఆ మాట విన్న మంగమ్మ లబోదిబోమని గుండెలు బాదుకుంటూ తన భర్త చనిపోయాడేమోనని ఆలోచించుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇంతలో అక్కడికి రామయ్య వస్తాడు. అది చూసి సోమయ్య గుండె గుబేలమంటుంది. అలా సోమయ్య ఆశ్చర్యంగా రామయ్య వైపు చూస్తాడు. అప్పుడు రామయ్య సోమయ్యతో ఇలా అంటాడు. సోమయ్య, నీకు చాలా కృతజ్ఞతలు. నువ్వు చెప్పినట్టుగానే నేను అడవిలోకి వెళ్ళానా? ఆ అడవిలో నిజంగానే దేవుడు ప్రత్యక్షంగా నాకేం కావాలో కోరుకోమన్నాడు. అలాగే నేను కోరుకున్న వజ్రాల వైద్యురాలు కూడా కొద్ది రోజుల్లోనే నాకు వస్తాయని చెప్పాడు. నీ వల్ల నాకు దేవుడికి కళ్ళరా చూసే భాగ్యం కలిగింది. అలాగే నాకు వజ్ర వైద్యురాలు కూడా లభించాయి అని సోమయ్యని పొగుడుతూ ఉంటాడు. అసలు సోమయ్యకి ఏం జరుగుతుందో అర్థం కాక వింతగా చూస్తూ ఇలా అంటాడు. రామయ్య, నిజంగానే నువ్వు దేవుణ్ణి చూసావా? ఆ దేవుడు నీకు వజ్ర వైద్యురాలు త్వరలో ఇస్తానని చెప్పాడా? నువ్వు చెప్పిందంతా నిజమేనా? అవును సోమయ్య, నేను చెప్పేదంతా అక్షర సత్యం. అలా అడవిలోకి వెళ్తే దేవుడు కనిపిస్తాడని నువ్వు చెప్పడం వల్లే నేను వెళ్ళాను. నీ వల్ల ఇదంతా జరిగింది అని సోమయ్యని పొగిడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సోమయ్య మాత్రం తనకున్న అసూయ గుణంతో ఇలా అనుకుంటాడు. అయినా ఇలా జరిగిందేంటి ఆ రామయ్యకి? ఏ పులో సింహము వచ్చి తినేస్తుంది అనుకున్నాను, కానీ వాడికి దేవుడు ప్రత్యక్షమే వజ్ర వైద్యురాలు ఇస్తానన్నాడనరా. పైగా వాడికి దేవుడు చూసే భాగ్యం కూడా కలిగింది. ఇదంతా నా వల్లే. నేనే వాడికి చెప్పకుండా ఈ అడవిలోకి వెళ్లి ఉంటే బాగుండేది. ఆయన ఇప్పటికి మించిపోయిందే ఉంది. ఇప్పుడైనా సరే నేను అడవిలోకి వెళ్లి రామయ్యలాగా ధ్యానం చేసి దేవుని ప్రత్యక్షం చేసి కోరుకొని నాకు కూడా వజ్ర వైద్యురాలు ఇవ్వమని అడుగుతాను అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోతాడు. చాలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. సోమయ్య కూడా దేవుడి కోసం, అతనిచ్చే వజ్ర వైడూర్యాల కోసం అడవిలోకి వెళ్లి ధ్యానం చేయడానికని మర్రి చెట్టు కింద కూర్చుంటాడు. అలా సోమయ్య మర్రి చెట్టు కింద కూర్చొని ఉండగా ఇంతలో పెద్ద పులొచ్చి సోమయ్య ముందు గర్జిస్తూ ఉంటుంది. అప్పుడు సోమయ్య భయంతో పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటాడు. రామయ్య అక్కడికొచ్చి ఆ పెద్ద పులిని తన దగ్గరున్న కత్తితో భయపెట్టి పంపిస్తాడు. అప్పుడు సోమయ్య రామయ్యతో ఇలా అంటాడు. ఏంటి రామయ్య, నేను అడవిలోకి వచ్చానని నీకెలా తెలుసు? అయినా నీ గురించి నాకు తెలియకపోవడం ఏంటి? నువ్వు నీకున్న అసూయ గుణంతో నన్ను ఈ అడవిలోకి పంపి ఈ పులులతో నన్ను చంపించాలని చూసావు. అలాగే నా ఆస్తి కూడా స్వాధీనం చేసుకోవాలని అనుకున్నావు. కానీ నీ ఆలోచన ముందే పసిగట్టి నేనే నాకు ఆ అడవిలో దేవుడు ప్రత్యక్షమే వజ్ర వైద్యురాలు ఇస్తానని చెప్పాడని ఒక కట్టు కథ చెప్పాను. నువ్వు దాన్ని నమ్మి ముందు వెనక ఆలోచించకుండా అడవిలోకి వచ్చేసావు. నేను గాని రావడం ఒక్క క్షణం ఆలస్యపోయి ఉంటే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకో అని చాలా కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతూ ఉండగా సోమయ్య రామయ్యతో ఇలా అంటాడు. రామయ్య, నన్ను క్షమించు. నేను నీ మీద అసూయతో నువ్వు బాగా డబ్బున్నవాడివని, నీకు మంచి పేరొస్తుందని అసూయ ద్వేషంతో నిన్ను ఎలాగైనా దెబ్బ కొట్టాలని ఒక పథకం వేసి ఈ అడవిలోకి పంపించాను. కానీ నువ్వు మాత్రం ఈ పథకాన్ని తిప్పికొట్టి నాకు బుద్ధొచ్చేలాగా చేసావు. నేను నీ మీద అసూయతో నిన్ను దెబ్బ కొట్టాలని చూశాను, కానీ నువ్వు మాత్రం నీ మంచితనంతో నన్ను కాపాడడానికి ఇంత దూరం వచ్చావు అని తాను ఇన్నాళ్లు చేసిన తప్పులకి పశ్చాత్తాపడి రామయ్యని క్షమాపణ కోరుతాడు. అప్పుడు రామయ్య ఇలా అంటాడు. నువ్వు నేను నా కుటుంబం బాగున్నామని, బాగా డబ్బుందని నాలాగా నువ్వు ఉండాలనుకోవడం తప్పులేదు, కానీ నాపై అసూయతో నువ్వు దెబ్బ కొట్టాలని పన్నాగాలు పన్నావు. కానీ ఇప్పుడేమైంది? నువ్వే నేను రావడం క్షణం ఆలస్యం అయ్యుంటే నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడేవాడివి. ఇప్పటికైనా నీ అసూయ గుణం వదిలి బుద్ధిగా బతుకు అని హితబోధ చేసి అక్కడి నుండి వెళ్లిపోతాడు రామయ్య. అలా సోమయ్య ఇన్నాళ్లు తన అసూయతో ఎంత పెద్ద తప్పు చేశాడో తనకి అర్థమయ్యి తన తప్పు తాను తెలుసుకుంటాడు. అలా సోమయ్య మంచిగా మారి ఆ రోజు నుండి ఎవరిపై అసూయ పడకుండా కష్టపడి తన పని తాను చేసుకుంటూ హాయిగా జీవనం సాగిస్తూ ఉండేవాడు.